ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘం నాయకులు కాకర్ల సత్యం మాట్లాడుతూ అంబేద్కర్ బ్యానర్ను చించివేసి అవమానపరిచిన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై తక్షణమే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిలబడుతున్నావు, త్యాగం చేస్తాం. నువ్వు పిచ్చ కళ్ళేసి ప్రజల మధ్య, మతాల మధ్య, జాతుల మధ్య నువ్వు గొడవలు పెట్టాలంటే కబడ్దార్, త్రిపులార్, జాగ్రత్త. ఈ ఒక్కసారి గెలిపించారేమో, రెండోసారి మా దళితులందరూ నీ యొక్క పరిస్థితి ఏంటో కూడా నీకు అర్థమయ్యేటట్టు మేము చేస్తామని చెప్పేసి నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నిల్చున్నా నెక్స్ట్ టైము నీ యొక్క పరిస్థితి ఏంటో మా దళితులు చూపిస్తారని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఇమీడియట్గా ఈ యొక్క ఆ విధంగా అంబేద్కర్ని అవమానపరిచిన రఘురామకృష్ణరాజుని ప్రజావాజ్యాల కింద అతనిపై సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని మరియు దేశద్రోహం కేసుని నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి మా యొక్క